హాయ్ అండి అందరికీ. ఈరోజైతే ఎగ్ కీమా ఎలా ఉంటదో సేమ్ అలానే బీరకాయ అయితే వేసి చేశాను. చాలామంది ఇష్టంగా అసలు తినరు కదా బీరకాయ అనేది. ఇంకా అలాంటి వాళ్ళకి ఇలా చేసి పెడితే పిల్లలతో సహా కంపల్సరీగా తింటారు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ముందైతే స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్లు నూనె వేసుకొని అందులోనే ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకోవాలి. హాఫ్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు కూడా వేసి కొద్దిగా ఉప్పేసి వేయించుకున్న తర్వాత బీరకాయ బాగా వేగిపోయాక అందులోనే మనమైతే మీరు ఎన్ని కావాలంటే అన్ని గుడ్లు అయితే వేసుకోవాలి. ఇంకా గుడ్లు కూడా వేసి కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని బాగా వేయించుకున్న తర్వాత అందులోనే ఒక టేబుల్ స్పూన్ కారం పొడి, అలాగే ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొద్దిగా గరం మసాలా, అలాగే కొంచెం పసుపు వేసుకొని వేయించుకోవాలి. లాస్ట్‌లో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోండి. చాలా బావుంటదండి. మనం ఎక్కేం ఎలా చేస్తామో సేమ్ అలానే ఉంటది. ఇదైతే చపాతీలోకి, రైస్‌లోకి చాలా బావుంటది. తప్పకుండా ట్రై చేయండి.